డీలిమిటేషన్ జరిగినప్పుడు జనాభా ఆధారంగా ఎంపీ సీట్లు లోక్సభలో ఎలకేట్ అయినప్పుడు ఏపీలో, తెలంగాణలో, కర్ణాటక, కేరళ, తమిళనాడు ఇలా అనేక రాష్ట్రాల్లో ఉత్తరాది రాష్ట్రాల కన్నా కూడా మన పర్ఫార్మెన్స్ చాలా పూర్గా ఉంటుంది అనమాట. అంటే మన తరపున వెళ్ళే వాళ్ళు చాలా తగ్గిపోతారు, వాళ్ళ ఎంపీలు పెరిగిపోతారు. ఓవరాల్గా లోక్సభలో వాళ్ళ డామినేషన్ పెరిగిపోద్ది, నార్త్ ఇండియన్ స్టేట్స్ డామినేషన్ పెరిగిపోద్ది. ఇది ప్రధానమైన అంశం అనమాట. రెండో అంశం మనం గమనిస్తే ఈ ఫినాన్స్ కమిషన్, ఆర్థిక సంఘం మనకి ఏదైతే రికమెండ్ చేస్తో డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్, కేంద్రం నుంచి రాష్ట్రాలకి ఎంత రావాలి, ఇలాంటి ఫండ్ అలొకేషన్, ఇలాంటి సిఫార్సులు ఇచ్చేటప్పుడు పాపులేషన్ కూడా ఒక క్రైటీరియా, జనాభా కూడా ఒక క్రైటీరియా అనమాట. సౌత్ ఇండియన్ స్టేట్స్ జనాభాకి సంబంధించి పాపులేషన్ కంట్రోల్ పాలసీస్ చాలా తీసుకొచ్చి జనాభా నియంత్రణ, ఫ్యామిలీ ప్లానింగ్ మీద 1980s 1990sలో బాగా దృష్టి పెట్టాయి. తద్వారా ఇప్పుడు ఏమైందంటే జనాభా నియంత్రణ మీద మనం ఎక్కువ ఫోకస్ చేసాం అనమాట. ఇప్పుడు జనాలు తగ్గిపోయాయి, బర్త్ రేట్స్ తగ్గిపోయాయి అనమాట. ముఖ్యంగా మనం చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు సగటు యావరేజ్ వయసు 32 సంవత్సరాలు. అది 2047కి వెళ్ళేసరికల్లా 40 సంవత్సరాలు అవుద్ది. ఇప్పుడు సౌత్ కొరియా, జపాన్ లాంటి దేశాలు ఎలాంటి బాధపడుతున్నాయి, ఎక్కువ వర్కింగ్ ఏజ్ పాపులేషన్ తగ్గి ఏజింగ్ పాపులేషన్ ఎలా పెరుగుతుందో ఆంధ్రప్రదేశ్లో కూడా అదే జరగబోతుంది. అందుకనే మనం డెమోగ్రఫీని మేనేజ్ చేయాలి. అంటే మన జనాభా యొక్క ఏజ్ని కానీ, వాళ్ళ యొక్క పనితీరుని కానీ, జననాల రేటు, మరణాల రేటు కానీ ఇవన్నీ కూడా జాగ్రత్తగా గమనించుకుంటూ ఏపీలో టీఎఫ్ఆర్ పెంచాలని చెప్పి ఆలోచన చేస్తున్నారు.